ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజే ఎంతో శక్తివంతమైన చవితి. వృశ్చిక రాశి వారికి జరగబోయే అద్భుతమైన సంఘటనలు, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు వచ్చేటువంటి చవితి నుండి కూడా గ్రహాల యొక్క సంచారంలో మార్పు అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ మార్పు కారణంగా వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టాన్ని అయితే సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది. అలానే రాశివారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోపోయే మనస్తత్వం అనేది మనకి వృశ్చిక రాశి వారిలో కనిపిస్తుంది. అలానే ఈ రాశివారు ఎప్పుడూ కూడా చురుగ్గా దర్శనమిస్తారు. ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం మనకి రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎప్పుడూ కూడా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. వ్యాపారంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా వీలైనంత వరకు కూడా ఈ సమయంలో నూతన ఒప్పందాల జోలికి కానీ నూతన ప్రారంభాల జోలికి కానీ వెళ్ళకపోవడమే మంచిది. అంతగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అలానే వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో కొంచెం గట్టిగా కనుక ప్రయత్నించినట్లయితే వ్యాపార పరంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ఏవైతే మొండి బాకీలు ఉన్నాయో అవి వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక రంగ పరంగా చూసుకున్నట్లయితే పరిశ్రమల విషయంలో దినదిన అభివృద్ధి ఉంటుంది. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అలానే పరిశ్రమల పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి ఈ సమయం నుండి కూడా గ్రహాల యొక్క సంచలనం మార్పు కారణంగా విద్యార్థుల ఆలోచన విధానం అనేది మారుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు ఎవరైతే విద్యపై ఇంట్రెస్ట్ లేకుండా తిరిగిన వారు ఉంటారో అటువంటి వారందరికీ కూడా విద్యపై ఆసక్తి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఏవైతే టార్గెట్లు పెట్టుకుంటారో వాటిని రీచ్ అవ్వడానికి రాత్రింబవళ్ళు కష్టపడడం జరుగుతుంది. తమ యొక్క శక్తికి మించి టార్గెట్లు ఏర్పాటు చేసుకుని వాటి గురించి నిరంతరం కూడా కష్టపడతారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో ఒక విషయంలో పట్ల ఎంతో ధైర్యంగా ఉండాలి. ఇప్పటి వరకు ఎవరైతే ఇంటి వద్దనే ఉండి విద్యను అభ్యసించిన వారు ఉంటారో అటువంటి వారందరూ ఖచ్చితంగా ఇంటి నుండి బయటకు వెళ్ళి విద్యను అభ్యసించవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ధైర్యంగా ముందడుగు వేయవలసి ఉంటుంది. మీరు కనుక భయంతో వెళ్ళలేనట్లయితే మీకు వచ్చేటువంటి అద్భుతమైన ఫలితాలు మీరే వదులుకున్నట్లు అవుతుంది. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు అధికంగా ఉంటారు. పై స్థాయి అధికారులకు మీకు ఉన్నటువంటి స్నేహం ఏదైతే ఉందో దాన్ని చూసి ఓర్వలేక కొంతమంది ఏదో ఒక విధంగా ఉద్యోగ విషయంలో మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఉద్యోగ పరంగా మీ అభివృద్ధి గురించి కానీ మీరు భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాల గురించి కానీ ముందుగానే ఎవరితోని చర్చించకపోవడం మంచిది. అలానే రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఈ
సమయంలో ఉద్యోగ మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న ఉద్యోగాలు దక్కుతాయి. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోవడం లేదా కొన్ని నయమయ్యే స్థితికి రావడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మాత్రం తొందరగానే నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే మీకు దూర ప్రాంత ప్రయాణాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ ప్రయాణాలకు సంబంధించి ఏవైతే పనులు ఉంటాయో అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. అలానే కుటుంబ పరంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నిటినీ కూడా తీర్చేయడం, ఆర్థిక పరంగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి కొన్ని ప్రణాళికలు వేసుకొని వాటి పరంగానే పనులు జరపడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత మాత్రం ఈ సమయంలో కొంచెం తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు. సంతానం లేక బాధపడుతున్న వారు మొదటగా దగ్గరలో ఉన్న నాగదేవత అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఖచ్చితంగా సంతాన విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించిన స్త్రీలు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. వివాహం వల్ల కానీ లేదా విద్య వల్ల లేదా సంతాన పరంగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఈ మాసంలో అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన వారు కోర్టు సంబంధిత విషయాల్లో అనుకున్న విధంగా తీర్పులు అనేవి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే సాగుతాయని చెప్పుకున్నాం. అలానే ఈ రాశికి సంబంధించిన దంపతుల మధ్య వివాదాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం. దాని నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీని కొరకు మంగళవారం లేదా శుక్రవారం రోజున గోమాత దగ్గరికి వెళ్ళి దంపతులు ఇద్దరూ కూడా స్వయంగా గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత గోవుకి ఇష్టమైన ఆహారాన్ని ఇద్దరూ కలిసి తినిపించినట్లయితే ఖచ్చితంగా ఆ గోమాత యొక్క అనుగ్రహంతో మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ తొలగిపోవడం, అలానే కుటుంబ అభివృద్ధికి లేదా సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అయితే ఈ విధంగా 1 వారం లేదా 3 వారాలు చేసినా పర్వాలేదు. మీ వీలు కొద్దీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.